కొందరు కార్మికులు ఇటుదారు ఉన్నారు. దేనికని యాజమాన్యం టెండర్లు అయిపోతున్నప్పుడు కూడా చూసుకోలేని యాజమాన్యం టెండర్లు అయిపోయి ఇంటిదారు వాళ్ళకి 4-5 రోజులు 5 రోజులు ఉంది. ఇప్పటికీ ఆ టెండర్లు లేవు. ఆ టెండర్లు వేసారో వేయలేదు, వర్కర్లు బయట ఉన్నారో, అసలు ఆ సైట్ ఎలా నడుస్తుంది అనేది ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్న హెచ్ఓడి కానీ ఆ ఇంజనీరింగ్ సెల్ కానీ పట్టించుకున్న పరిస్థితి. ఈరోజు ఎలక్ట్రికల్ బ్యాటరీ 1 and 2 ఎలక్ట్రికల్ సైట్ ఆగిపోయింది. అలాగే CDC 1 and 3, 4 ఆ సైట్లో ఆగిపోయి ఈ కార్మికులు అందరూ వాళ్ళు బయట ఉన్నారు. కనీసం వాళ్ళ జీతాలు కూడా కల్పించలేదు యాజమాన్యం. వాళ్ళకి ఎక్స్పోర్ట్ బిల్ పెట్టమని చెప్పి నోట్లు కూడా ఇచ్చాం, అవి కూడా చెల్లించలేని ఏట్లా ఈ యాజమాన్యం అన్నారు. రేపు 13వ తారీఖున జరగవలసిన చెల్లాట్మెంట్ కార్యక్రమం మనం పోరాడదామా లేదా? 13వ తారీఖు సాయంత్రం 4 గంటల గల హెచ్ఓడి ఆఫీస్ దగ్గర వస్తే కొంచెం కదిలేద్దాం. ఇప్పుడు సైట్ లీడర్లు అందరూ మాతో పాటు పైకి వస్తే హెచ్ఓడి గారికి మెమోరాండం ఇద్దాం. అయితే వైద్యం ఉండదు. అలాగే రెండోది సీలింగ్ లిమిట్ దాటిపోయిందని ఇప్పుడు ఎలిజిబిలిటీ పోయిందండి. ESI ఎలిజిబిలిటీ పోయింది. గవర్నమెంట్ మేము అప్పీల్ చేస్తున్నా, అక్కడేమీ రెస్పాన్స్ లేదు. కానీ మేము కోరేది ఏంటంటే ఇప్పుడు మన స్టీల్ ప్లాంట్ అయినా సరే వాళ్ళకి ఏ పద్ధతి వాళ్ళకి మనం ఇప్పుడు దాకా కట్టిన ESI వాటా మన దగ్గర ఉండిపోతుంది. ఆ డబ్బులతో ఒక ఇన్సూరెన్సా లేకపోతే మన వైద్య సదుపాయం మనం కల్పించడం ఏదో ఒకటి చేయకపోతే ఇప్పుడు ఏమన్నా పొరపాటున దెబ్బతగితే వైద్యం అందించడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాం. అలాగే ఫ్యామిలీ కూడా పొరపాటు చనిపోతే ఫ్యామిలీ కూడా బతకలేని పరిస్థితి. కాబట్టి ఇష్యూస్ కీలకమైన అలాగే 30% మ్యాన్ పవర్ తగ్గిస్తామని చెప్పని డిసిషన్ తీసుకున్నట్టుగా చెప్తున్నారు. ఉన్న మ్యాన్ పవర్కే భారం ఉంది. అలాగే ఇప్పుడు వీళ్ళు బయటికి వెళ్తే ఇంకెక్కడ వీళ్ళకి ఉపాధి దొరకదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మ్యాన్ పవర్ తగ్గించడానికి మాత్రం అది ప్రాక్టికల్గా సాధ్యపడదు. ఆయన ఎవరో కూర్చొని చెప్పేస్తే ఇక్కడ మనకి ఫీల్డ్లో సిచ్యువేషన్ అయితే నేను బ్యాటరీ 1 and 2 చూస్తే కండిషన్ చాలా దారుణంగా ఉంది. పొగలు గ్యాస్ చాలా దారుణంగా ఉన్న పరిస్థితి. ఉన్న మ్యాన్ పవర్తో మెయింటైన్ చేయడమే కష్టంగా ఉంది. ఇంకా మ్యాన్ పవర్ తగ్గిస్తే సాధ్యపడదు. అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్ కూడా ఇప్పుడు అంతా రిటైర్డ్ అయిపోతూ ఉన్నారు. వాళ్ళ స్థానంలో ఏమైనా మనం వినియోగించుకుంటున్నాం. ప్లాంట్ ఈ పరిస్థితుల్లో అటువంటి నిర్ణయం అనేది ప్రాక్టికల్గా సాధ్యపడదు. అందుకని ఈ 3 అంశాలు ప్రతి నెల జీతం, ESI సమస్య పరిష్కారం, అలాగే మూడోది ఏదైతే ఉందో మ్యాన్ పవర్ ఇంక్రీజ్ చేయాలనే దాన్ని వెనక్కి తీసుకుంటాం. ఈ 3 అంశాల మీద మనం సార్ ఇంకో విషయం, ఏదైతే మన పని చేస్తున్న కార్మికులు కొన్ని ఏజెంట్స్ స్టక్ అయిపోయి ఆఫీసర్స్ ఇప్పుడు మెకానికల్ గతంలో మహాలక్ష్మి కన్స్ట్రక్షన్ దామోదర్ పనిచేయండి దగ్గర 1 and 2 CDC మెకానిక్ ఆ 2 సైట్లు అయిపోయి సార్ మెకానికల్ కానీ తర్వాత ఎలక్ట్రికల్ 1 and 2 ఎలక్ట్రికల్ వాళ్ళు కూడా అయిపోయి సార్. రేపు బ్యాటరీ 3 మెకానిక్ ఎండకు వచ్చింది కాబట్టి ఆగింది. దాని నెక్స్ట్ కాంట్రాక్ట్ స్టార్ట్ అవ్వాలి నో టైమ్ పేపర్ వర్క్ అంతా చేసి ఇన్సూరెన్స్ లేబర్ లైసెన్స్ ఏమేమి కట్టాలో అవన్నీ కట్టాలి. ఎంటీ పేపర్ స్టార్ట్ చేయడానికి యాక్చువల్గా మనకి ఎప్పుడు కూడా అండి ఇప్పుడు టెండర్ అయిపోయిన వెంటనే వితిన్ 1 or 2 days కట్టేవాళ్ళు అయిపోయేది. కానీ ఇప్పుడు 5 days అవుతుంది, 6 days అవుతుంది. కొంతమంది ఇంకా ఎప్పుడైతే తెలియని పరిస్థితి. జనరల్ 1 or 2 days టైం పడుతుంది, దాన్ని మేము కాదంటలేదు. కానీ మరి ఎక్కువ రోజులు టైం పడుతుంది అనుకోండి. నిన్న లెటర్ ఇచ్చారు కాంట్రాక్ట్కి. రమణరాజు గారు ఊరిలో లేరు, ఊరు వెళ్ళిపోయారు. అప్పుడు సంబంధం పెట్టకపోతే పాసలా ఎక్స్టేషన్ నెల నుండి 52 రోజులు ఇచ్చారు. పెట్టాలి.